ప్రియులారా, ఈస్టర్ యేసుప్రభు వారు సమాధిని గెలిచి మరణమును జయించి మరణపు ముళ్ళును విరచి ప్రపంచానికే ఆశ్చర్యాన్ని గురి చేసే విధంగా, ఎన్నడూ కని విని ఎరుగని విధంగా చావును జయించి మరణాన్ని జయించి సమాధిని చీల్చుకొని బద్దలు కొట్టి యేసు ప్రభువారు తిరిగి లేచి ఆశ్చర్యాన్ని కలుగజేశారు. ఇది ప్రపంచంలో జరిగిన గొప్ప వింత. విరోధులందరూ ముక్కును వేలేసుకున్నారు. అసలు మానవ చరిత్రలో కని విని ఎరుగినటువంటి అద్భుతమైన గడియాది ఘట్టం. యేసు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల ప్రధానమైన కారణం మనకందరికీ తెలుసు. యేసు ప్రభువారు కన్య మరియ గర్భంలో జన్మించి ఆయన సిలువ వేయబడి చంపబడి తిరిగి లేచింది ఎందుకోసం అనంటే, దేవుడు మొట్టమొదటిగా మానవ జాతిని సృష్టించినప్పుడు అవ్వ ఆదాము ఆ ఇద్దరు దంపతులు మరి ఏదైనా తోటలో సంతోషంగా జీవిస్తూ ఉన్నప్పుడు సాతాను మాటలు విని చేయకూడని పని చేసి పాపము మూటగట్టుకొని దానికి శాపంగా మరణాన్ని కొని తెచ్చుకున్నారు. మానవ జాతికి మరణం అనేది సంభవించింది. దేవుని విశ్వ ప్రణాళికలో అసలు మరణం అనేదే లేదు. దేవుని ఒరిజినల్ ప్లాన్లో అసలు మరణం అనేదే లేదు. తన బిడ్డలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లుతూ సావులేని జీవితాన్ని, మరణం లేని జీవితాన్ని, నిత్య జీవితమును జీవించాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో మానవ జాతికి మరణం అనే శాపం వచ్చింది. అప్పటి నుంచి మొదలు ఇంకా మానవ జాతికి మరణం అనేది వెంటాడుతూ ఉంది. ప్రతి మనిషి ఈరోజు మరణానికి భయపడతా ఉన్నాడు. ఏ చిన్న వ్యాధి రోగం వచ్చినా, అమ్మో చనిపోతానేమో, నేను మరణిస్తానేమో, నా బిడ్డలకు దూరం అయిపోతానేమో, నా కుటుంబానికి దూరం అయిపోతానేమో, నా భార్యకు దూరం అయిపోతానేమో, నేను మాయమైపోతానేమో, మరణం కబళించేస్తుందేమో అనే భయం. ఎక్కడికి మనం ప్రయాణం చేసినా కూడా ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న భయం. మరణం అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇది మానవుడు కొని తెచ్చుకున్నటువంటి శాపం. అయితే ఈ మరణ భయం మనం ఏనాటికైనా ఇన్ని రోజులు బ్రతికినా ఏదో ఒక రోజు చావాల్సిందేనండి. అందులో అసలు అనుమానమే లేదు. ఇది అందరికీ తెలిసిపోయింది. ఇక నిజంగా ఈ మరణం అనేదే లేకుండా మనం బ్రతికినంతకాలం కొన్ని యుగాలు, కోట్ల సంవత్సరాలు భార్యా పిల్లలతో సంతోషంగా హ్యాపీగా గడిపితే ఎంత బాగుంటుందో అని అందరూ ఆశపడతారు. కానీ మనం సంపాదించినది, మనం పోగు చేసుకున్నది సరిగా అనుభవించకముందే, కొంతమంది అయితే మధ్యలోనే సరైన ఆనందం పొందకుండానే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది చావు అనే పేరుతో. నువ్వు ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఈ మరణం అనేది లేకుండా ఎంత బాగుండు. ఈ చావు అనేది మనిషికి లేకుండా ఉంటే అసలు మన పిల్లలతో, మన తల్లిదండ్రులతో ఎన్నో సంవత్సరాలు హ్యాపీగా గడపవచ్చు కదా. కానీ అలాంటి పరిస్థితి లేదు. ప్రతి మనిషి చావుకు భయపడవలసిందే. ఇటువంటి పరిస్థితి మానవ జాతిలో నెలకొని ఉంది. అయితే ఈ పాపం రావడానికి కారణం ఏంటి అనంటే మానవుడు చేసిన పాపం. మనం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 5వ అధ్యాయము చూద్దాం. ఒకసారి మనం రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. ఒక మనుషుని ద్వారా పాపం, పాపం ద్వారా మరణం లోకంలోకి వచ్చింది. ఒక మనిషి ద్వారా పాపం, ఆ పాపం ద్వారా మరణం అనేది
అందరికీ సంభవించింది. పాపం చేయటం ద్వారా మరణం వచ్చింది. ఈ మరణం సంభవించిన తర్వాత ఇంకొక భయంకరమైన రెండవ మరణం ఉంది, అదే అగ్నిగుండం. ఇదొక మరణ భయం ఉంటే రేపొద్దున ఇంకొక మరణం ఉంది తీర్పు తర్వాత, అది భయంకరమైన ఇంకొక రెండవ మరణం అగ్నిగుండం. ఇది ఉంది, అది ఉంది. అయితే దేవుడు ఈ మానవ జాతిని మొదటిది పాపము నుంచి విడుదల కలుగజేయాలి, పరిశుద్ధులనుగా పవిత్రులనుగా చేయాలి, పాప జీవితాన్ని కడగాలి, నీతిమంతునిగా మార్చాలి, పాపానికి శుద్ధీకరణ జరగాలి. ఇది మొదటి పాయింట్. అయితే రెండవ పాయింట్ ఏంటంటే, ఏ మరణానికి మానవుడు బద్ధుడయ్యాడో, ఏ మరణ శాపం మానవుని వెళ్తూ ఉందో ఆ మరణము నుంచి విడిపించాలి. ఇది రెండవ ప్రయోజనం, రెండవ కారణం. ఈ రెండు కారణాలను బట్టి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. నాకు చెప్పండి, యేసుప్రభు వారు ఈ లోకానికి రావటానికి రెండు ప్రధానమైన కారణాలు. ఒకటేంటంటే పాపము నుంచి మనల్ని విడిపించటానికి, రెండవది మరణ శాపమును తొలగించి ఆ మరణము ఇంకెన్నటికీ మన మీద లేకుండా ఆ శాపం నుంచి విడుదల కలుగు చేయడానికి. ఈ రెండు కారణాలను బట్టి యేసుప్రభు వారు ఈ లోకంలో నరవతారం ఎత్తి పుట్టడం జరిగింది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, జ్ఞాపకం చేసుకోవాలి. యేసుప్రభు వారు ఈ లోకానికి రావటానికి రెండు కారణాలు. ఒకటి పాపము నుంచి విడుదల కలుగు చేయటం, పాప జీవితము నుంచి మనల్ని పవిత్రపరచటం. అది దేని ద్వారా సాధ్యమవుతుందంటే ఆయన రక్తము ద్వారా. రెండవది ఏంటంటే ఈ మరణ భయము నుంచి, ఈ మరణము నుంచి, ఈ శాపం నుంచి మనకు శాశ్వతమైన పరిష్కారం కలుగు చేయటానికి. ఈ రెండు కారణాలను బట్టి యేసుప్రభు వారు వచ్చారు. అందుకే మనల్ని పరిశుద్ధపరచడం కోసం ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని అంతటిని ధారపోసి చనిపోయాడు. ఇప్పుడు ఆయన రక్తం మన పాపానికి రెడీగా ఉంది, విరుగుడుగా. ఆయన రక్తంలో మన జీవితాన్ని ఉత్తుకుంటే మనం నీతిమంతులు, పవిత్రులు అయిపోతాం. ఓకే, ఇది బాగానే ఉంది. మరి మరణం సంగతి ఏంటి? ఆ మరణం నుంచి మనల్ని విడిపించడానికి కూడా ఆయన భరోసా ఇచ్చాడు. ఆ మరణం నుంచి మనం విడిపిస్తాను, మిమ్మల్ని బ్రతికింపజేస్తాను, ఎన్నటికీ ఆ మరణం లేకుండా శాశ్వతంగా మీ నుంచి తొలగిస్తాను అని నిరూపించడం కోసం యేసుప్రభు వారే మూడవ దినాన పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచాడు. ఆయన లేచుట ద్వారా ఇంకా క్రైస్తవులందరికీ ఒక గట్టి నమ్మకం, ఒక భరోసా, ఒక ధైర్యం వచ్చింది. ఏంటనంటే యేసుప్రభు వారు పునరుద్ధానుడయ్యాడు, సమాధిని గెలిచి తిరిగి లేచాడు, సమాధిని చీల్చుకొని బయటకు వచ్చాడు. ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్న మనమందరం కూడా మనం చనిపోయిన తర్వాత ఒకనాటికి యేసుప్రభు వారు మనల్ని కూడా పునరుద్ధానం చెందిస్తాడు, మనల్ని కూడా లేపుతాడు. ఇప్పుడు మనం పునరుద్ధానం ఇంకా చెందలేదు, కానీ పునరుద్ధానం చెందుతాం అనే నిరీక్షణ కలిగి బ్రతుకుతూ ఉన్నాం. యేసయ్య పునరుద్ధాన శక్తిని మనం స్వతంత్రించుకున్నాం, మనం కలిగి ఉన్నాం. ఆ శక్తిని కలిగి ఉన్న మనం అర్హులము. ఏది? పునరుద్ధానం చెందడానికి ఇప్పుడు అర్హత పొందిన వారం మనం. కానీ ఇంకా దాన్ని మనం అనుభవించలేదు. మనం చనిపోయిన తర్వాత ఒకనాటికి యేసయ్య మరల రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు మరలా మనల్ని ఆయన అదే పునరుద్ధాన శక్తితో మనల్ని కూడా పునరుద్ధానం చెందిస్తాడు. ఇప్పుడు ఖచ్చితంగా క్రైస్తవులందరికీ ఒక గట్టి నమ్మకం, విశ్వాసం ఏర్పడింది. ఎందుకంటే యేసుప్రభు వారు తిరిగి లేచాడు, సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప సంగతి అది. ఎన్నడూ కని విని ఎరుగినటువంటి గొప్ప సంగతి అది. ఏ మత గ్రంథాలలో కూడా లేనటువంటి గొప్ప సంగతి అది. ప్రపంచ చరిత్రలోనే ఒక మైలురాయి వంటిది ఆ దినం. యేసుప్రభు వారు సమాధిని గెలిచింది. ఇప్పటి వరకు సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వారు ప్రపంచ చరిత్రలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. అది కేవలం యేసుప్రభు వారికే సాధ్యమైంది. యేసు బాటలో నడుస్తున్నవారు, యేసయ్య రక్తం చేత తమ జీవితాలను ఉతుక్కొని కడుక్కొని క్రీస్తును తమ సురక్షకునిగా విశ్వసించి నమ్మి ఆయన బాటలో నడుస్తున్న వారికి కూడా రేపొద్దున చనిపోయిన తర్వాత యేసయ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా యేసుక్రీస్తు వలె మనం కూడా పునరుద్ధానం చెందుతాం.
ఈ నిరీక్షణ కలిగే క్రైస్తవులందరూ బ్రతుకుతూ ఉన్నారు. ఈ మరణ భయం నుంచి మనల్ని విడిపించి శాశ్వతంగా మరణం ఇంకా ఎన్నడూ లేకుండా చేయటానికే ఆయన వస్తూ ఉన్నాడు. కావాలంటే చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం ఒక చదివితే, మనం మొదటి వచనం నుంచి యెషయా గ్రంథం 9వ అధ్యాయం. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున యెహోవా సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలీ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చూడండి 2వ వచనం. చీకటిలో నడుచు జనులంట ఏం చూస్తున్నారంట? గొప్ప వెలుగును చూస్తున్నారు. ఎక్కడ ఇదంటే యోర్దాను అద్దరిన ఉన్న గలిలే ప్రదేశ ప్రాంతాన్ని అంట అంత్యదినాల్లో ఇది ఒక ప్రవచనం. యెషయా భక్తుని ద్వారా దేవుడు ఇచ్చే ప్రవచనం ఏంటంటే, రాబోయే దినాలలో అంత్యకాలంలో ఆ గలిలే సముద్ర తీరాన ఉన్న ప్రజలను, యోర్దాను ఒడ్డున ఉన్నటువంటి ప్రజలను, ఆ దేశాలను, ఆ ప్రాంతాలను నేను మహిమగల దానిగా మార్చుతున్నాను. ఎలాగంటే చీకట్లో నడుస్తున్న జనులు అంట గొప్ప వెలుగును చూస్తారంట. చీకట్లో నడుస్తున్న జనులు వెలుగును చూస్తారని అంటే మరి ఆ ప్రాంతంలో సూర్యుడు ఎప్పుడు రాలేదా? వెలుగు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు చీకటే ఉండిందా? కాదు. యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్నది, దేవుడు చెప్తున్నది మామూలు సూర్యుడి నుంచి వచ్చి వెలుగు గురించి కాదు. ఆ వెలుగు అందరికీ వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఇక్కడ వెలుగు అంటే ఏంటంటే సత్యము, యేసుప్రభు వారు అన్నమాట. ఆత్మ సంబంధమైన మాటలు ఇవి. ఆత్మ సంబంధమైన వెలుగు అంటే చీకటి జీవితాల నుంచి వెలుగుమయమైనటువంటి జీవితాలు దేవుడు వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఆ ప్రాంత ప్రజలకి వారి జీవితాల్లో గొప్ప వెలుగు రాబోతుంది, వాళ్ళ జీవితం మారబోతుంది అని అర్థం ఇచ్చినట్లుగా చీకట్లో నడుస్తున్న వారు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడు, మరణ ఛాయ గల దేశం మీద ఏం ప్రకాశిస్తుందంట? వెలుగు. ఇప్పుడు దాకా వాళ్ళని ఏం కమ్ముకొని ఉందంటే మరణ ఛాయ కమ్ముకొని ఉంది. మరణ ఛాయ అంటే ఏంటి? నీడ. ఛాయ అంటే ఆ దేశ ప్రజలను, అన్ని జనులందరినీ ఏం కమ్ముకొని ఉంది అంటే ఎవరి నీడలో, ఎవరి ఆశ్రయంలో వీళ్ళు ఉంటున్నారు అని అంటే మరణ ఛాయలో వీరి జీవితాలు ఉన్నాయి. ఈ మరణ ఛాయను, ఈ నీడను సంపూర్ణంగా తొలగించి, ఈ మరణ ఛాయను విడిపించి శాశ్వతమైనటువంటి జీవాన్ని, వెలుగును, జీవితమును వారికి ప్రసాదించడానికి యేసు ప్రభువారు వస్తున్నారంటానికి ఇది ప్రవచనం అన్నమాట. ఇంకా మనకు తెలుసు, 1 కొరింథీ పత్రిక చూడండి 15వ అధ్యాయము. 1 కొరింథీ పత్రిక చూడండి 15వ అధ్యాయము 53 నుంచి మనం గమనిస్తున్నట్లయితే 1 కొరింథీ 15:53 నుంచి, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. విజయమందు మరణం ఏమైపోయినట్టు అనమాట? మృంగివేయబడెను. మరణం అనేది శాశ్వతంగా ఇంకెన్నడూ లేకుండా మృంగివేయబడుతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఓ మరణమా నీ విజయంకెక్కడ? నీకు పరాజయం ఎదురైంది. నీ మరణపు ముళ్ళును యేసుప్రభు వారు కలువరి సిలువలో విరగ్గొట్టేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ మరణపు ముళ్ళును విడిచేశాడు. దాని మీద ఇప్పుడు విజయం వచ్చింది. ఆ విజయం దేని వల్ల వచ్చిందంటే యేసుప్రభు వారి మరణం వల్ల. అప్పుడు దాకా అసలు పునరుద్ధానం అనేదే లేదు. ఆశ్చర్యకరంగా యేసుప్రభు వారు ఆ సమాధిని చీల్చుకొని బయటకు వచ్చడం ద్వారా ఆ మరణం మీద మొట్టమొదటిసారి విజయం వచ్చింది. అప్పటి వరకు మానవ జాతిని మరణం కబళించేసింది.
మరణం బంధించి పడేసింది. ఆ మరణానికి అందరూ భయపడేటట్టుగా చేసింది. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో ఆ మరణపు ముళ్ళును విరిచేశాడు. మరణం అనేది ఓడిపోయింది, యేసయ్యను బంధించలేకపోయింది. దాన్ని బద్దలు కొట్టుకుని ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేట ద్వారా ఆయన నమ్మిన బిడ్డలకు కూడా గొప్ప నిరీక్షణ, గొప్ప విశ్వాసం, గొప్ప ధైర్యం కలిగింది. మనల్ని కూడా యేసుప్రభు వారు రేపు పొద్దున మనం చనిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు మనల్ని కూడా తిరిగి లేపుతాడు. ఇదే 15వ అధ్యాయంలో మొదటి కీర్తనలో 20వ వచనం నుంచి చూస్తే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి లేచింది ఎవరన్నమాట? ఇప్పుడు మృతుల్లో నుంచి యేసుప్రభు వారే. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగింది. మనకు మరణం ఎవరి వల్ల వచ్చిందంటే ఆదాము వల్ల, మనిషి వల్ల వచ్చింది. ఇప్పుడు ఆ మరణంకి పునరుద్ధానం, మరణం మీద విజయం కూడా ఎవరి వల్ల వచ్చింది? యేసుప్రభు వారి వల్ల వచ్చింది. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడు తన వరుసల్లోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఆయన ఆ తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఎంత గొప్ప నిరీక్షణ చూడండి క్రైస్తవులుగా మనకి. యేసుప్రభు వారు లేవటం ద్వారా మనకు కూడా సమర్థుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు క్రైస్తవులు ఎవరన్నా రేపొద్దున మన పునరుద్ధానం చెంది లేస్తారా అంటే 100% లేస్తామని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది మనకి. యేసుప్రభు వారు మన నాయకుడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన విశ్వాసం ఉంచేవాడిని కూడా ఆయన తిరిగి మళ్ళా లేపబోతున్నాడు. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి 14వ వచనం నుంచి చదివితే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. చూడండి, 2 విషయాలు ఏంటంటే, అది మరణము యొక్క బలము గలవానిని. ఎవడు మరణం యొక్క బలం గలవాడంటే సాతాను, అపవాది. మరణం యొక్క బలము వాని దగ్గరే ఉంది. మరణాన్ని తెచ్చిందే వాడు. దేవునికి దూరం చేయాలనే మరణం తెచ్చిందే వాడు. పాపం చేయించి మన చేత తద్వారా మరణాన్ని తెప్పించాడు. మరణం యొక్క బలం గలవాడు సాతాను. అందరినీ ఆ కబంధ హస్తాలు, మరణం అనే ఛాయలో బంధించేశాడు మానవ జాతిని. ఆ మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయాలంట. ముళ్ళుని ముళ్ళుతో తీయాలి అన్నట్టుగా మరణం యొక్క బలం గలవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఎలా జయించాలో తెలుసా? ఎలా నశింపజేయాలో తెలుసా? మరణము ద్వారా నశింపజేయాలి. అందుకే యేసుప్రభు వారు వచ్చాడు. మరణం యొక్క బలం గలవాడిని మరణంతోనే జయించాలి. అందుకే ఆయన చనిపోయి తిరిగి దాన్ని లేచాడు. ఏ మరణాన్ని అయితే వాడు బంధించాడో, మానవ జాతిని ఇప్పటిదాకా మరణం చేత బంధించేశాడో, ఆ మరణం మీద విజయం సాధించాడు యేసుప్రభు వారు. దానికి విరుద్ధంగా ఆయన తిరిగి లేచాడు. మరణం యొక్క కోరల్ని పీకేశాడు ఆయన. మరణం ఆయన బంధించలేకపోయింది, మరణం ఆయన అరికట్టలేకపోయింది. దాని కోరల్ని జయించేసి యేసుప్రభు వారు బయటకు వచ్చేశాడు. కాబట్టి అపవాదిని మరణం ద్వారా నశింపజేయటం ఒక పని అయితే, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యముకు లోబడిన వాడు విడిపించడానికి ఆయన వచ్చాడంట. జీవితకాలమంతా మరణ భయంతో బ్రతుకుతున్నారు జనం. మనం చనిపోతాము, దాని తర్వాత మాయమైపోతాము. అయితే ఆ మరణ భయం నుంచి విడిపించడానికి వచ్చాడు. ఇప్పుడు మనకు మరణ భయం లేదు. ఈ రేపొద్దున మనం మరణించినా మళ్ళీ ఒకరోజు ఏం చేస్తాం? మనం తిరిగి లేస్తాము, తిరిగి పునరుద్ధానం చెందుతాము. అయితే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఆ డౌట్ దేవుని కృపను బట్టి ఈరోజు క్లారిఫై చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. యేసుప్రభు వారు పునరుద్ధానం చెందాడు. మానవ జాతి చరిత్రలో యేసుప్రభు వారు మొట్టమొదటిసారిగా సమాధిని గెలిచి తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఒక్కడే అని మనం సాక్ష్యం చెప్తున్నాం కదా. అయితే చాలామంది చనిపోయిన వారు బ్రతికారు కదా. యేసుప్రభు వారు మొదటిసారి ఎలాగవుతుంది? అంతకుముందు చాలామంది చచ్చిపోయారు కదా. ఆ విషయాన్ని చాలామందికి అర్థం కాదు. అది
అది ఆ డౌట్ క్లారిఫై చేయటం కోసం నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, యేసు ప్రభు వారి ముందు చాలామంది లేచారు. ఇది కావాలంటే 2వ రాజుల గ్రంథం చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఒకసారి ఏం జరిగిందంటే, ఎలీషా ప్రవక్త చనిపోయి 1 సంవత్సరం అయింది. ఎలీషా ప్రవక్త చనిపోయి ఎన్ని రోజులైంది చెప్పండి? 1 సంవత్సరం అయింది. ఆయన్ని పాతిపెట్టారు. పాతిపెట్టిన తర్వాత ఆ ఇశ్రాయేల్ మీదకి మోయాబీయులు యుద్ధానికి బయలుదేరి వచ్చారు. మోయాబీయుల సైన్యం ఇశ్రాయేలీయుల మీదకి వచ్చింది. అదే సమయంలో వాళ్ళు యుద్ధానికి బయలుదేరి వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆ దేశంలో ఆ ఊళ్ళో ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన వ్యక్తిని తీసుకెళ్ళి పాతిపెట్టడానికి తీసుకెళ్తున్నారు. శవాన్ని తీసుకెళ్తున్న టైంలో ఏం జరిగిందంటే, ఆ మోయాబీయుల సైన్యం వచ్చింది. వాళ్లకు భయపడి వీళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ సమాధి, ఎలీషా సమాధి అక్కడ దగ్గరలో ఉంది. ఆ సమాధిలోనే ఈయన్ని పెట్టేద్దామనుకొని, ఆల్రెడీ తొలిపించిన సమాధి అది. ఆ తొలిపించిన సమాధిలోనే ఆయనకు పెట్టేద్దామని ప్రయత్నం చేసేస్తే, ఈ శవాన్ని తీసుకెళ్ళి ఆ శవంలో ఎక్కడైతే దింపారో అక్కడ ఎలీషా ప్రవక్త యొక్క స్కెల్టన్స్, ఆ ఎముకలు అవన్నీ పడి ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శవాన్ని దాని మీద పెట్టారో ఆ ఎముకలు, ఎలీషా ఎముకల్లో ఉన్న శక్తి పవర్ వల్ల ఈ శవం లేచి నిలబడింది. అంటే అంత అద్భుతాలు చేసే శక్తి కలిగిన వాడు ఎలీషా ప్రవక్త. ఆయన చచ్చిపోయి 1 సంవత్సరం అయింది. ఆ ఆయన ఎముకలను తగిలిన శవం వెంటనే లేచి నిలబడింది. ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ చూడండి, చదువుదాం ఆ మాటని మనం. యెషయా 2వ రాజుల గ్రంథం 13:20లో, తరువాత ఎలీషా మృతి నొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ఇది ఎంత అద్భుతం చూడండి. చచ్చిపోయినవాడు ఇక్కడ బ్రతికాడా లేదా? బ్రతికాడు. ఇది ఎప్పుడు జరిగిన స్టోరీ? ఇది పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడో ఎలీషా కాలంలో జరిగినటువంటి సంగతి ఇది. చచ్చిపోయిన ఇతను బ్రతికాడా లేదా? బ్రతికాడు. ఇంకా ఎలీషా చేసిన విషయం చూస్తే ఇదే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక స్త్రీ కనబడుతుంది మనకు 8వ వచనం నుంచి. ఆ స్త్రీ ఘనురాలైన స్త్రీ అంట. షూనేము అనే పట్టణానికి సంబంధించిన షూనేమీయురాలు. ఆమె ఎంతో గొప్ప స్త్రీ. ఆమె గురించి బైబిల్ గ్రంథం ఘనురాలైన స్త్రీ అని చెప్తుంది. ఈ స్త్రీ ఎంత గొప్పది, ఎంత ఆతిథ్యం కలిగిన స్త్రీ అంటే, ఆ ఊళ్ళో ఎలీషా ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేసిందంట, మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయని బలవంతం చేసి ఆయన తీసుకెళ్ళి, ఆ ప్రవక్త ఉండటం కోసం అంట ఎప్పుడైనా లేట్ అయితే ఒక గెస్ట్ హౌస్ లాగా ఒక పైన మేడగదిలో చిన్న రూమ్ ఇలాంటిది ఏర్పాటు చేసి, అక్కడ మంచం, అక్కడ వెలుతురు కోసం ఒక చిన్న దీపం, ఇవన్నీ పెట్టి మంచి భోజనం పెట్టి అక్కడ రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఇచ్చిందంట. ఆ ఎలీషా ప్రవక్త ఆ ఊరు వచ్చినప్పుడల్లా బ్రతిమలాడి ఆ ఇంటికి తీసుకెళ్ళి అతను ఉండటం కోసమే ఒక రూమ్ను కట్టించింది. అంత గొప్ప స్త్రీ ఆవిడ. అయితే ఒకరోజు ఎలీషా ఏం చెప్తాడంటే, తన పక్కనే ఉన్నటువంటి గెహజీతో, ఈవిడికి ఏదైనా సహాయం కావాలేమో, మన అవసరం ఏమైనా ఉన్నదేమో అడుగు అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, ఆమెకి పాపం సంతానం లేదు, ఆమె భర్త చాలా ముసలివాడు, పాపం ఆమె సంతానం లేక బాధపడుతుంది అని చెప్తే ఈయన ఏమంటాడంటే ఆమెతో, అమ్మ వచ్చే సంవత్సరానికి ఈ టయానికి నీకు ఒక పిల్లోడు పుడతాడమ్మని చెప్తే, ఎందుకయ్యా నాతో అబద్ధాలు ఆడతావు నువ్వు? నవ్వుతూ చెప్తుంది ఆవిడ. ఎందుకయ్యా నాతో అబద్ధాలు ఆడతావు? నేను ముసలిదాన్ని, నా భర్త ముసలోడు, నాకు పిల్లలు ఎట్లా పుడతారని చెప్పింది. లేదమ్మా, వచ్చే సంవత్సరం ఈ పాటికి ఖచ్చితంగా నీకు కొడుకు పుడతాడని చెప్తే ఖచ్చితంగా కొడుకు పుట్టాడు. ఆ వయసులో కూడా ఆ పుట్టిన కొడుకు ఏం చేస్తాడంటే, కొద్ది కాలానికి వాళ్ళ నాన్నగారు ఏదో పొలంలో పనిచేస్తున్నప్పుడు ఆడుకోండి ఏదో తలనొప్పి లాంటిది, ఏదో భయంకరమైన కళ్ళు తిరగటం, తల ఏదో వెళ్ళిపోయినట్టుగా, తలపోయినే
తనలో ఉన్నట్టుగా అనిపించట్లేదు. అట్లా బాగా తలనొప్పిని బాధపడుతుంటే తీసుకెళ్తుంటే ఆయన చనిపోతాడు ఆ బాబు. చనిపోయినప్పుడు వెంటనే ఇష్యూనేమీరాలు వాళ్ళమ్మ ఏం చేసేదంటే ఆ ప్రవక్త కోసం పైన కట్టించిన గది ఉంది కదా, ఆ గదిలో ఆ ప్రవక్త మంచం మీదే అతన్ని పడుకోబెట్టి తలుపేసేసి వెంటనే పనివాడిని పిలిచి గాడిద ఎక్కి హడావిడిన ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆ ప్రవక్తను పిలుచుకొస్తే ఎలీషా వచ్చి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన కొడుకు మళ్ళా బతికాడు. ఏ కొడుకు అయితే పుడతాడని వాగ్దానం చేశాడో ఎలీషా, ఆ వాగ్దాన ప్రకారం కుమారుని దేవుడు అనుగ్రహించాడు. అదే కుమారుడు మళ్ళీ చనిపోతే మళ్ళీ బ్రతికించిన దాఖలా కూడా ఎలీషాకు ఉంది. అంటే ఎలీషా ఇక్కడ చూస్తున్నప్పుడు ఎలీషానే ఇద్దరు వ్యక్తులను బ్రతికించినట్టుగా. ఇది ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవం తగిలి బ్రతికిన ఆయన ఒక ఆయన అయితే, బ్రతికుండగానే ఒక వ్యక్తిని ఆయన బ్రతికించాడు. ఇంకా మనం చూస్తే కొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే యేసు ప్రభు వారే మరి యాయిరు కుమార్తెను బ్రతికించాడు, మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా 4 రోజులైంది చనిపోయి లాజరు. యేసు ప్రభు 4 రోజులు శవాన్ని కూడా తిరిగి లేపాడా? లేలేదు, మళ్ళా బ్రతికిచ్చాడు. మరి ఇన్ని సాక్ష్యాలు ఉండగా యేసు ప్రభు వారు పునరుద్ధానం చెందటం ఏంటి, ఆయన బ్రతకటం ఏంటి, మరణాన్ని జయించడం ఏంటి? వీళ్ళందరూ జయించారు కదా, వీళ్ళందరూ మరణించి తిరిగి లేచిన వాళ్ళే కదా. అప్పుడు యేసు ప్రభు వారు మొట్టమొదటి వ్యక్తి ఎలా అవుతాడని చాలామంది నాకు కూడా అడిగారు. మీలో కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. చాలా సింపుల్ డౌట్ ఇది, ఏం లేదు అసలు ఇందులో. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఏంటనంటే అసలు అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి కంటే ముందు చాలామంది ఏం చెప్పాం మనం, బ్రతికిన వాళ్ళు ఉన్నారని చెప్పాం కదా. యేసు ప్రభు వారిని అసలు సిలువ వేసినప్పుడు, యేసు ప్రభు వారు చచ్చిపోయినప్పుడు చాలామంది చచ్చిపోయిన వాళ్ళు కూడా లేచారు. చాలామంది చచ్చిపోయిన వాళ్ళు లేచారు, ఆ సందర్భం కూడా ఉంది. అయితే ఇవన్నీ పునరుద్ధానములు కావు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎలీషా విషయంలో జరిగింది కానివ్వండి, యేసు ప్రభు వారు బతికించింది కానివ్వండి, లాజరు చనిపోయింది తిరిగి లేచింది కానివ్వండి, ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన చనిపోయినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు చాలామంది బయటకు వచ్చింది కానివ్వండి, ఇవన్నీ పునరుద్ధానములు కావు. మరి ఏంటి అని అంటే వాళ్ళు బ్రతికింది మళ్ళీ అదే శరీరంతో, అదే మట్టి శరీరంతో. ఇప్పుడు లాజరు చూసాం మనం, లాజరు 4 రోజులైంది కుళ్ళిపోయింది, మళ్ళీ అదే శరీరం మళ్ళీ అతనికి వచ్చి తిరిగి లేచాడు, అంతే తప్ప వేరే శరీరం కాదు, మహిమ శరీరంతో కాదు. అదే శరీరంతో మళ్ళీ లేస్తే ఏమవుతుంది? అదే శరీరం మళ్ళీ చచ్చిపోద్ది కదా. మళ్ళీ ఉంది, మరణం పొంచి ఉంది. మరణానికి ఏమీ విముక్తి కలగలేదు, మరణ శాపం నుంచి ఏమి విడుదల పొందలేదు. ఇప్పుడు లాజరు మళ్ళీ తర్వాత యేసు ప్రభు వారు బ్రతికించిన తర్వాత మళ్ళీ చచ్చిపోయాడా లేదా? చనిపోయాడు. యాయిరు కుమార్తెను బ్రతికించాడు యేసు ప్రభు వారు, మళ్ళీ చచ్చిపోయిందా లేదా? అక్కడ శవం, ఎలీషా శవాన్ని తగిలి శల్యములు తగిలి ఒక శవం లేచింది, మళ్ళీ అతను కొద్ది కాలానికి మళ్ళీ చచ్చిపోయాడా లేదా? షూనేమీరాలు కుమారుడు కొంతకాలానికి మళ్ళీ చచ్చిపోవాలా లేదా? వీళ్ళందరూ బ్రతికిన వాళ్ళందరూ మళ్ళీ చచ్చిపోవాల్సిందే. మరణం నుంచి ఏం విడుదల కలగలేదు, మరణాన్ని ఏం జయించినట్టు కాదు. మరణం వస్తుంది. వాళ్ళు లేచింది మరలా అదే శరీరం తప్ప వేరే శరీరం కాదు. కానీ పునరుద్ధానం అనగా ఏంటంటే మట్టి శరీరము కాకుండా అది మహిమ శరీరముగా తిరిగి లేవటం. ఈ మహిమ శరీరంగా తిరిగి ఆ మరణాన్ని జయించి లేచిన ఆ శరీరానికి ఇంకెప్పుడు మరణం ఉండదు. మరణము మృంగివేయబడుతుంది, మరణం నుంచి విడుదల కలుగుతుంది, మరణం నాశనం అయిపోతుంది, మరణం ఓడిపోయింది. యేసుప్రభు వారు తిరిగి లేచింది మామూలు శరీరంతో కాదు. ఏ శరీరం చెప్పండి? మహిమ శరీరంతో. అందుకే అప్పటి నుంచి యేసుప్రభు వారు తండ్రి కుడి పార్శ్వన ఇంకా బ్రతికే ఉన్నాడు మహిమ శరీరంతో. అది పునరుద్ధానం అంటే. ఇంకా ఎవరి విషయంలో తీసుకున్న మహిమ శరీరంతో లేచిన వ్యక్తి మానవ చరిత్రలో యేసుప్రభు వారు తప్ప ఎవరూ లేరు. మనమందరం రేపు యేసుప్రభు వారు వచ్చినప్పుడు మహిమ దేహాలతో తిరిగి లేస్తాం. దాన్నే మనం చెందే పునరుద్ధానం అంటాం. ఇక దాని తర్వాత ఇంకా మరణం ఎప్పుడు శాశ్వతంగా మనకు ఉండదు. ఇంకా మరణం అనేది మన శరీరం చచ్చిపోవటం అంటూ ఇంకెప్పటికీ జరగదిక. అది మరణాన్ని మృంగివేయటం అంటే, మరణం మీద జయం పొందటం అంటే, మరణాన్ని ఓడించటం అంటే అది.
కానీ ఈ శరీరంతో నువ్వు ఎన్నిసార్లు బ్రతికినా మరలా చావాల్సిందే. అది పునరుద్ధానం కాదు, తిరిగి బ్రతకటం మాత్రమే. యేసయ్య చెందింది పునరుద్ధానం. అందుకే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిన కార్యక్రమం అది. రేపు యేసయ్య రెండవసారి వచ్చినప్పుడు చనిపోయిన మనమందరం కూడా పునరుద్ధానం చెంది మహిమ శరీరాలతో తిరిగి లేస్తాము. అట్టి నిరీక్షణ మనమందరికీ ఉంది. ఆ నిరీక్షణ కలిగిన వారమై మనమందరం బ్రతుకుతూ ఉన్నాం, యేసయ్యను ఆరాధిస్తూ ఉన్నాం. ఒకనాటికి మనకు కూడా పునరుద్ధానం ఉంది. ఇంక మరణం అనే శాపం పూర్తిగా మన జీవితంలో తొలగించబడుతుంది. మరణ భయం మనకి ఇంకెన్నడూ ఉండదు. మరణంని మృంగివేసేసింది. కాబట్టి మనం యేసయ్య పొందిన పునరుద్ధాన శక్తిని ధరించిన వారమై, పొందుకున్న వారమై, బలము కలిగి, నిరీక్షణ కలిగి మనం బ్రతకాలి. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకుంటేనే రేపు కూడా మనం కూడా పునరుద్ధానం చెందగలుగుతాం. దేవుడి మాటలు మనం ఇంకొకరిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.